Hi everyone, welcome to our channel Bala English Speaking Course. Let's speak good English. ఈ వీడియోలో మోడల్ ఆక్సిలరీ వర్బ్ హ్యాడ్ టు గురించి నేర్చుకోబోతూ ఉన్నాం. మన డైలీ లైఫ్లో చాలాసార్లు నేను ఇది చేయాల్సి వచ్చింది, నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, నేను మాట్లాడాల్సి వచ్చింది, నేను వాళ్ళను కలవాల్సి వచ్చింది, నేను అది తీసుకోవాల్సి వచ్చింది, నేను ఇది ఇవ్వాల్సి వచ్చింది. ఈ విధమైన సెంటెన్సెస్ మాట్లాడుతూ ఉంటాం. ఇటువంటి సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనే దాని గురించి ఈ వీడియోలో నేర్చుకోబోతూ ఉన్నాం. పాస్ట్లో మనం చేయాలని అనుకోము, కానీ చేయాల్సి వస్తుంది. ఇన్ ద పాస్ట్ we did not want to do something, but we were forced to do something. అటువంటి యాక్షన్స్ ఇంగ్లీష్లో హ్యాడ్ టు యూజ్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. ఎలానో చూద్దాం. అఫర్మేటివ్ స్టేట్మెంట్, ఐ హ్యాడ్ టు డూ ఇట్. నేను ఇది చేయవలసి వచ్చింది. అతడు దీన్ని చేయవలసి వచ్చింది. హీ హ్యాడ్ టు డూ ఇట్. ఆమె దీన్ని చేయాల్సి వచ్చింది. షీ హ్యాడ్ టు డూ ఇట్. వాళ్ళు దీన్ని చేయాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు డూ ఇట్. అంటే దే డిడ్ నాట్ వాంట్ టు డూ ఇట్, బట్ దే వర్ ఫోర్స్డ్ టు డూ ఇట్. వాళ్ళు చేయాలని అనుకోలేదు, కానీ వాళ్ళు చేయాల్సి వచ్చింది. అటువంటి యాక్షన్ ఎలా చెప్తాము? దే హ్యాడ్ టు డూ ఇట్. వాళ్ళు చేయాల్సి వచ్చింది. వాళ్ళు ఇక్కడికి రావాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు కమ్ హియర్. దే డిడ్ నాట్ వాంట్ టు కమ్ హియర్, బట్ దే వర్ ఫోర్స్డ్ టు కమ్ హియర్. అప్పుడు ఏమని చెప్తాం? దే హ్యాడ్ టు కమ్ హియర్. వాళ్ళు మనల్ని కలవాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు మీట్ అస్. నేను ఇది చెప్పాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు సే దిస్. ఐ హ్యాడ్ టు సే దిస్. నేను ఇది చెప్పాల్సి వచ్చింది. నేను వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు స్పీక్ టు దెమ్. నేను వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు స్పీక్ టు దెమ్. ఈ విధంగా మనం హ్యాడ్ టు యూజ్ చేసి సెంటెన్సెస్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. నెగటివ్ స్టేట్మెంట్ అయితే ఎలా చెప్తాము? నేను ఇది చేయవలసి వచ్చింది అని అంటే ఐ హ్యాడ్ టు డూ ఇట్ అని చెప్పాం. అదే నేను ఇది చేయవలసి రాలేదు, ఐ డిడ్ నాట్ హ్యావ్ టు డూ ఇట్. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఐ హ్యాడ్ నాట్ టు డూ ఇట్. నేను ఇది చేయవలసి రాలేదు. నువ్వు దీన్ని చేయాల్సి రాలేదు. యూ హ్యాడ్ నాట్ టు డూ ఇట్. యూ డిడ్ నాట్ హ్యావ్ టు డూ ఇట్. అతడు ఇక్కడికి రావాల్సి రాలేదు. హీ డిడ్ నాట్ హ్యావ్ టు కమ్ హియర్. హీ హ్యాడ్ నాట్ టు కమ్ హియర్. ఆమె మనల్ని కలవాల్సి రాలేదు. షీ డిడ్ నాట్ హ్యావ్ టు మీట్ అస్. షీ హ్యాడ్ నాట్ టు మీట్ అస్. ఈ విధంగా మనం అఫర్మేటివ్ స్టేట్మెంట్ అండ్ నెగటివ్ స్టేట్మెంట్ ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. నౌ ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్స్. అఫర్మేటివ్ ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్ ఎలా ఫామ్ చేస్తాము అని అంటే ఎగ్జాంపుల్ చూడండి. డిడ్ ఐ హ్యావ్ టు డూ ఇట్. నేను ఇది చేయాల్సి వచ్చిందా? దీన్ని ఎలా చెప్పొచ్చు? హ్యాడ్ ఐ టు డూ ఇట్. ఆమె ఇక్కడికి రావాల్సి వచ్చిందా? డిడ్ షీ హ్యావ్ టు కమ్ హియర్. డిడ్ షీ హ్యావ్ టు కమ్ హియర్ లేదా హ్యాడ్ షీ టు కమ్ హియర్. వాళ్ళు మనల్ని కలవాల్సి వచ్చిందా? డిడ్ దే హ్యావ్ టు మీట్ అస్ లేదా హ్యాడ్ దే టు మీట్ అస్. ఈ విధంగా మనం అఫర్మేటివ్ ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. అదే నెగటివ్ ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్ అయితే డిడ్ ఐ నాట్ హ్యావ్ టు డూ ఇట్. నేను ఇది చేయాల్సి రాలేదా? దీన్ని ఎలా చెప్పొచ్చు? హ్యాడ్ ఐ నాట్ టు డూ ఇట్. నేను ఇది చేయవలసి రాలేదా? నేను వాళ్ళతో మాట్లాడాల్సి రాలేదా? డిడ్ ఐ నాట్ హ్యావ్ టు స్పీక్ టు దెమ్ లేదా హ్యాడ్ ఐ నాట్ టు స్పీక్ టు దెమ్. ఈ విధంగా మనం నెగటివ్ ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్ని చెప్పడం అనేది జరుగుతుంది. అదే అఫర్మేటివ్ ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ అయితే ఎలా చెప్తాము? వై డిడ్ ఐ హ్యావ్ టు డూ ఇట్. నేను ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది? నువ్వు దీన్ని ఎందుకు చేయాల్సి వచ్చింది? వై డిడ్ యూ హ్యావ్ టు డూ ఇట్. దాన్ని ఎలా చెప్పొచ్చు? వై హ్యాడ్ యూ టు డూ ఇట్. వై హ్యాడ్ యూ టు డూ ఇట్. నువ్వు వాళ్ళను ఎందుకు కలవాల్సి వచ్చింది? వై హ్యాడ్ యూ టు మీట్ దెమ్. వై హ్యాడ్ యూ టు మీట్ దెమ్. వాళ్ళు ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది? వై డిడ్ దే హ్యావ్ టు కమ్ హియర్ లేదా వై హ్యాడ్ దే టు కమ్ హియర్. ఈ విధంగా మనం అఫర్మేటివ్ ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. అదే నెగటివ్ ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ అయితే వై డిడ్ ఐ నాట్ హ్యావ్ టు డూ ఇట్. నేను దీన్ని ఎందుకు చేయవలసి రాలేదు?
దాన్ని ఎలా చెప్పొచ్చు? వై హ్యాడ్ ఐ నాట్ టు డూ ఇట్? వాళ్ళు ఇక్కడికి ఎందుకు రావాల్సి రాలేదు? వై డిడ్ దే నాట్ హ్యావ్ టు కమ్ హియర్? లేదా వై హ్యాడ్ దే నాట్ టు కమ్ హియర్? వై హ్యాడ్ దే నాట్ టు కమ్ హియర్? వారు ఇక్కడికి ఎందుకు రావాల్సి రాలేదు? ఈ విధంగా మనం నెగటివ్ ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. అదే అఫర్మేటివ్ ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ వితౌట్ సబ్జెక్ట్ లేకుండా ఇక్కడికి ఎవరు రావాల్సి వచ్చింది? హూ హ్యాడ్ టు కమ్ హియర్ అని చెప్తాం. ఇది ఎవరు చేయవలసి వచ్చింది? హూ హ్యాడ్ టు డూ ఇట్? హూ హ్యాడ్ టు డూ ఇట్? ఇది ఎవరు తీసుకోవాల్సి వచ్చింది? హూ హ్యాడ్ టు టేక్ ఇట్? హూ హ్యాడ్ టు టేక్ ఇట్? అదే నెగటివ్ ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ అయితే వితౌట్ సబ్జెక్ట్, ఇది ఎవరు చేయవలసి రాలేదు? హూ డిడ్ నాట్ హ్యావ్ టు డూ ఇట్? ఇది ఎవరు చేయవలసి రాలేదు? దీన్ని ఎలా చెప్పొచ్చు? హూ హ్యాడ్ నాట్ టు డూ ఇట్? హూ హ్యాడ్ నాట్ టు డూ ఇట్? ఇది ఎవరు చేయవలసి రాలేదు? ఇక్కడికి ఎవరు రావాల్సి రాలేదు? హూ హ్యాడ్ నాట్ టు కమ్ హియర్? అక్కడికి ఎవరు వెళ్ళవలసి రాలేదు? హూ హ్యాడ్ నాట్ టు గో దేర్? ఈ విధంగా మనం నెగటివ్ ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ వితౌట్ సబ్జెక్ట్ ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. అదే ప్యాసివ్ వాయిస్ చూద్దాం. అంటే నేను ఇది చేయవలసి వచ్చింది, ఐ హ్యాడ్ టు డూ ఇట్ అని చెప్తాం. దాని ప్యాసివ్ వాయిస్లో ఎలా చెప్తాము? ఇట్ హ్యాడ్ టు బి డన్. ఇది చేయబడాల్సి వచ్చింది. అఫర్మేటివ్ స్టేట్మెంట్, ఇట్ హ్యాడ్ టు బి డన్. అదే నెగటివ్ స్టేట్మెంట్ అయితే, నెగటివ్ స్టేట్మెంట్ ఎలా చెప్తాము? యాక్టివ్ వాయిస్ అయితే ఐ డిడ్ నాట్ హ్యావ్ టు డూ ఇట్. నేను ఇది చేయవలసి రాలేదు. దాని ప్యాసివ్ వాయిస్లో ఎలా చెప్తాము? ఇట్ డిడ్ నాట్ హ్యావ్ టు బి డన్, లేదా ఇట్ హ్యాడ్ నాట్ టు బి డన్. ఇది చేయబడవలసి రాలేదు అని చెప్తాం. అదే అఫర్మేటివ్ క్వశ్చన్ అయితే ఎస్ఆర్ నో ఆన్సర్, అఫర్మేటివ్ ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్ అయితే ప్యాసివ్ వాయిస్లో. అదే యాక్టివ్ వాయిస్లో ఎలా చెప్తాము? డిడ్ ఐ హ్యావ్ టు డూ ఇట్? నేను ఇది చేయవలసి వచ్చిందా అని చెప్తాం. దాన్ని ప్యాసివ్ వాయిస్లో డిడ్ ఇట్ హ్యావ్ టు బి డన్, లేదా హ్యాడ్ ఇట్ టు బి డన్? ఇది చేయబడాల్సి వచ్చిందా? నెగటివ్ ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్ అయితే డిడ్ ఇట్ నాట్ హ్యావ్ టు బి డన్? ఇది చేయబడవలసి రాలేదా? అంటే నెగటివ్ ఎస్ఆర్ నో ఆన్సర్ క్వశ్చన్ యాక్టివ్ వాయిస్లో ఎలా చెప్తాము? డిడ్ ఐ నాట్ హ్యావ్ టు డూ ఇట్. దాని ప్యాసివ్ వాయిస్లో ఎలా చెప్తాం? డిడ్ ఇట్ నాట్ హ్యావ్ టు బి డన్, లేదా హ్యాడ్ ఇట్ నాట్ టు బి డన్? ఇది చేయబడవలసి రాలేదా అని చెప్తాం. అదే అఫర్మేటివ్ క్వశ్చన్ ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ అయితే వై డిడ్ ఐ హ్యావ్ టు డూ ఇట్? నేను ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది? అది యాక్టివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్లో వై డిడ్ ఇట్ హ్యావ్ టు బి డన్? ఇది ఎందుకు చేయబడవలసి వచ్చింది? ఇది ఎవరి చేత చేయబడవలసి వచ్చింది? బై హూమ్ డిడ్ ఇట్ హ్యావ్ టు బి డన్? దీన్ని ఎలా చెప్పొచ్చు? బై హూమ్ హ్యాడ్ ఇట్ టు బి డన్. ఇది ఎవరి చేత చేయబడాల్సి వచ్చింది. అదే నెగటివ్ ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ అయితే వై డిడ్ ఇట్ నాట్ హ్యావ్ టు బి డన్? ఇది ఎందుకు చేయబడవలసి రాలేదు? దీన్ని ఎలా చెప్పొచ్చు? వై హ్యాడ్ ఇట్ నాట్ టు బి డన్? ఇది ఎవరి చేత చేయబడవలసి రాలేదు? బై హూమ్ డిడ్ ఇట్ నాట్ హ్యావ్ టు బి డన్, లేదా దీన్నే బై హూమ్ హ్యాడ్ ఇట్ నాట్ టు బి డన్ అని ఈ విధంగా ప్యాసివ్ వాయిస్లో చెప్పడం అనేది జరుగుతుంది. అదే వితౌట్ సబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్లో అఫర్మేటివ్ ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ ఎలా ఉంటుంది? హూ హ్యాడ్ టు బి ఇన్వైటెడ్? ఎవరు ఇన్వైట్ చేయబడాల్సి వచ్చింది? ఎవరు ఇన్వైట్ చేయబడాల్సి వచ్చింది? హూ హ్యాడ్ టు బి ఇన్వైటెడ్. అదే నెగటివ్ ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ వితౌట్ సబ్జెక్ట్ అయితే హూ డిడ్ నాట్ హ్యావ్ టు బి ఇన్వైటెడ్. ఎవరు ఇన్వైట్ చేయబడవలసి రాలేదు. దీన్ని ఎలా చెప్పొచ్చు? హూ హ్యాడ్ నాట్ టు బి ఇన్వైటెడ్. ఎవరు ఇన్వైట్ చేయబడవలసి రాలేదు. ఈ విధంగా హ్యాడ్ టు యూజ్ చేసి చేయాల్సి వచ్చింది అంటే మనం చేయాలని అనుకోలేదు, కానీ చేయవలసి వచ్చింది. వీ డి నాట్ వాంట్ టు డూ ఇట్, బట్ వీ వర్ ఫోర్స్డ్ టు డూ ఇట్. అటువంటి యాక్షన్స్ మనం హ్యాడ్ టు యూజ్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. విత్ దిస్ ఐ ఎండ్ దిస్ వీడియో. ప్లీజ్ subscribe our channel. Please like, comment and share our video. Thank you.